విష సౌందర్యం 41వ భాగం. భువనాలు పొంగినట్టు, భవనాలు కూలినట్టు, బంధనాలు తెగినట్టు. యువరాణి శిరస్సు తెగిపడగానే ఏం జరుగుతుందో ఏం జరిగిందో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో రాజదంపతులు ఒక్కసారిగా అదిరిపడ్డారు. రాజ్యం ఏలుతున్న వాడికి, రాజసింహాసనం అధిష్ఠించబోయేవాడికి, రాజ సహచరుడికి మరణం ఎదురైనప్పుడు సైతం రాజఠేవి కవచంగా ఉండి తీరాల్సిందే. దుఃఖం ఏరులై ప్రవహిస్తున్నా, ఓటమి విష సరస్సులై విస్తరిస్తున్నా ధరించిన కవచాన్ని వదలవద్దు అనే అధికారిక రాజ ప్రమాణం గాలిలో తేలిపోతుంటే సమస్తం అస్తవ్యస్తం అయిపోయినట్టుగా మహారాణి కదిలిపోయింది. శూన్యం ఆవహిస్తుండగా నోట మాట కరువైపోయింది. ఎన్నాళ్ళో ఎదురు చూసి అందుకున్న వసంతాన్ని ఏ ఎండమావో కవళించినట్టుగా కళ్ళెదురుగా ప్రియపుత్రిక నిర్జీవం అవుతుంటే వేల విషణ్ణాల ఒక్క విషాద స్వరూపమై ఆ తక్షణమే స్పృహ తప్పి కింద పడిపోయింది. మహారాజును చూస్తే నిలువెత్తున కదిలిపోయాడు. కానీ తనను తాను నిబ్బరించుకున్నాడు. తనలో బద్దలవుతున్న అగ్ని పర్వతాలను చల్లార్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఈ పరిస్థితిలోనే ఘోరం ఘోరం, ఇదేమి గురువర్యా ఇంత ఘోరం? వణుకుతున్న గొంతుకతో సూటిగా నిలదీశాడు. అందుకు మహర్షుల వారు ఏం మాట్లాడలేదు. చిరునవ్వు చిందిస్తూ నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. గురువర్య, మా ఆవేదన మీలో చిరునవ్వులు పోయిస్తున్నదా? కఠినంగా ఉండాల్సిన మా రాజ సాంప్రదాయాన్ని తమరు పరీక్షిస్తున్నారా? ఈ కఠినం వెనుక అనంత కల్లోలమే కాదు స్వామి, కరుణారస తరంగాలు ఉన్నాయి. అవి కన్నీరై ఎగిసిపడుతున్నాయి, శోక సముద్రాలై పొంగి పొర్లుతున్నాయి భీకరంగా అరిచాడు మహారాజు. కౌండిన్యుడు చప్పున కళ్ళే తెరిచాడు. మహారాజా, ఆవేశంతో విచక్షణ మర్చిపోతున్నారు. తమరి మస్తిష్కం రాజనీతి శాస్త్రం, ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు, ఓహో ఇవేమిటి? శత్రు మాయా విలాస క్రీడలను కను చూపుతో పడగొట్టి వడగట్టేస్తారు. కానీ ఇదేమి విచిత్రం? అనుబంధాల బురదలో చిక్కుకుని రాజ నిబంధనలకే కళంకమై ప్రవర్తిస్తున్నావు. వలదు మహారాజా, వలదు, రెట్టింపు స్వరంతో మాట్లాడాడు కౌండిన్యుడు. మహారాజులో ఆవేశం తగ్గలేదు. చెండ ప్రచండమై నిలువున కుతకుత ఉడుకుతున్నాడు. గురువర్య, నన్ను సమాధానపరిచే ప్రయత్నం చేయవద్దు. తమరు నా కలల పంటను నాశనం చేశారు. నా రాజ్యం కూలిపోయినా సహిస్తాను. కానీ నా వంశం కూలిపోతే, నా నెత్తురు నేల జారితే, నా పేగుపాసం తెగిపోతే క్షమించలేను, క్షమించలేను, క్షమించలేను. పరిస్థితిని జీర్ణించుకోలేని అవస్థలో కూరుకుపోతూ బిగ్గరగా అరుస్తూ అనూహ్యంగా తన ఒరలోని ఖడ్గాన్ని విసురుగా బయటకు లాగి కౌండిన్యుడి తలను ఖండించబోయాడు. తక్షణమే అప్రమత్తమై నేర్పుగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు కౌండిన్యుడు. కానీ వేటుకి గురికాక తప్పలేదు. తలకు బదులుగా చేయి తెగి అల్లంత దూరాన ఎగిరిపడి గాలిలో కొట్టుకోసాగింది. తెగిన భాగం నుండి రక్తం ఎగజిమ్మసాగింది. మహాదేవా! బీభత్సానికి కౌండిన్యుడి గొంతు ప్రకృతిలో ప్రతిధ్వనించింది. జరిగిన పరిణామం వేల దిక్కుల దిగ్భ్రమై విస్తరిస్తుంటే కౌండిన్యుడు అనంత శోకానికి లోనయ్యాడు. మహారాజా, నా దుఃఖం నా కోసం కాదు, తమరి కోసమే. దీనంగా అంటూ ఒరుగుతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ తనను తాను నిలదొక్కున్నాడు. మహారాజు మాత్రం మంచి చెడు స్పృహ కోల్పోయాడు. చీకటి వెలుగుల మధ్య చిక్కుకున్న జీవ సాదృశ్యమై కకావికలమైపోయాడు. ఆ స్థితిలోనే మహారాజా దృష్టి తమ పుత్రిక పార్థివ దేహం వైపు యథాలాపంగా మళ్ళింది. అంతే, వణికిపోయాడు, వడలిపోయాడు, కదలిపోయాడు, కడలిలో మునిగిపోయాడు. అక్కడ తమ పుత్రిక లేదు. దుర్ఘటన తాలూకు ఒక్క రక్తపు చినుకు లేదు. ఏం జరిగింది? ఏమి మాయ? ఇది స్వప్నమా?
విధి నాటకమా? మహారాజు కళ్ళు ఒక్కసారిగా బయర్లు కమ్మాయి. స్వేదంతో తడుస్తూ శరీరం చల్లబడింది. ఆ స్థితిలో ఆలయం లోపలికి అప్రయత్నంగా చూశాడు. అక్కడే తమ యువరాణి అచేతన స్థితిలో ఉన్నది. అంటే యువరాణి ఆత్మ తిరిగి వచ్చి తిరగబడిందా? మహారాజుకి ఏమీ అర్థం కాలేదు. యుద్ధాలు చేసిన వీరత్వం దీనమైపోయింది. తలలు ఖండించిన శూరత్వం నీరసించిపోయింది. రాజ్యాలని జయించి రారాజులను జయించిన ధీరత్వం పేలవమై తేలిపోయింది. మరోవైపు కౌండిన్యుడు గాయపడిన తేజస్సులా, కూలుతున్న ఉషస్సులా, ఆత్మకు పరమాత్మకు మధ్య సజీవ చిత్తరులా మిగిలిపోయి చిత్రవధ అనుభవిస్తున్నాడు. మహారాజా, బంధాలకు అతీతంగా బతకాల్సిన ప్రజా బంధువు తమరు. కానీ అనుబంధాల కర్మలో చిక్కుకుపోయి కొట్టుకుపోతున్నావు. నేను రప్పించినది, శిరస్సు ఖండించినది యువరాణి మాయా స్వరూపాన్ని మాత్రమే. కానీ నిజాలు గమనించుకోలేని బలహీన స్థితికి బలైపోయావు. బంధాల కోసం ప్రాకులాడేవాడు రాజ్యపాలనకు అనర్హుడు. అర్హత పరీక్షలో తమరు ఘోర పరాజయం పాలయ్యారు. యుద్ధంలో పౌరులు, సైనికులు మరణించినప్పుడు తమరు చలించిపోయారే గాని సర్వం కోల్పోయినట్టుగా అస్తిత్వాన్ని మర్చిపోయారా? ప్రజలు సైతం తమరి కన్నబిడ్డలే అయిన చోట ఈ తారతమ్యం ఎందులకు? ఆయాసపడుతూ రొప్పుతూ నిలదీస్తున్నాడు కౌండిన్యుడు. అప్పటికి మహారాజు తన తొందరపాటు కారణంగా దొర్లిన తప్పుకు మిక్కిలి దుఃఖిస్తూ తప్పు సరిదిద్దుకోలేనివాడై అక్కడే ఉన్న వృక్షం మొదళ్లలో అట్లాగే కూలబడిపోయాడు. మహర్షుల వారు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతూ అక్కడే ఉన్న వనమూలికలను సేకరించుకోవడం మొదలెట్టాడు. మహారాజా, మీతో నిజాలు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైనది. తమరి తండ్రి గారు రాజాధిరాజు వివేకవర్ధనుడు తమరితో ఒక కఠిన సత్యం దాచిపెట్టాడు. తమరి సోదరి నాగాంబిక గురించి తమరికి ఎంతవరకు తెలుసు? అనారోగ్యంతో తమరి సోదరి మరణించడం వరకే తెలుసు. కానీ వాస్తవం అది కాదు మహారాజా. యువరాణి జాతకం చెప్పిన జ్యోతిష్కుల తండ్రి గారే తమరి సోదరి నష్టజాతకురాలు అని తెలిపాడు. ఇది భరించలేని వివేకవర్ధనుల వారు కన్న మమకారాన్ని కూడా మరచిపోయాడు. రహస్యంగా 4 సైనికులను సిద్ధం చేశాడు. ఈ సైనికులు నాగాంబికను క్రూర మృగాలకు ఆహారంగా కీకారణ్యంలో వదిలిపెట్టి వచ్చారు. తర్వాత 4 సైనికులను జాతకం చెప్పిన జ్యోతిష్కుల వారిని అంతే రహస్యంగా ఘోరంగా హతమార్చారు. ఇదంతా నాకు తమరి తల్లిగారు దుఃఖంతో విన్నవించుకున్న కఠోర వాస్తవం. కౌండిన్యుని మాటలు వినగానే చప్పున కళ్ళు తెరిచాడు మహారాజు. అతడి కళ్ళల్లో అపనమ్మకం, ఆందోళన. ఆ పరిస్థితుల్లో నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. సేకరించిన ఔషధాలను తెగిన చేతి భాగంలో అదుముకుంటూ అదే చేత్తో తన భుజ వస్త్రాన్ని కట్టుగా చుట్టుకుంటూ కౌండిన్యుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. మహారాజా, మీ తల్లి సూచన ప్రకారం నేను నాగాంబికను చేరదీశాను. నామధేయం మార్పు చేశాను. నా శిష్య గణాల్లో ఒకరిగా పెంచి పెద్ద చేశాను. వివాహం జరిపించాను. ఒక కూతురుకు జన్మనిచ్చి నీ సోదరి మరణించింది. ఆ పుత్రిక కూడా నా దగ్గరే పెరిగింది. ఆమె కుమారుడే ఇప్పుడు నీ కుమారుడిగా పెరుగుతున్న యువరాజా వివేకవర్ధనుడు. అదే సమయంలో తమరికి జన్మించింది పుత్రిక మాత్రమే. నా గుండెల్లో సమాధి చేసుకోవాల్సిన నిజాన్ని అనివార్యంగా బహిర్గతం చేయాల్సి వచ్చింది. తమరి సోదరి ఎక్కడ తనని తాను పోగొట్టుకుందో అక్కడే తన మనవడిని పంపించింది. అంతా వింటూ మహారాజు స్థాణువైపోయాడు. అతడు ఇప్పుడు జీవచ్ఛవం. మహారాజా, జాతక ఫలితం అనేది జన్మస్థలంతో సంబంధం ఉన్నంతవరకే. సందేహం నివృత్తి చేశాడు కౌండిన్యుడు. మహారాజు అంతకంతకు నిర్వీర్యం అవుతున్నాడు. రాజ్యం కోసం, ప్రజల సుభిక్షం కోసం తమరి తండ్రి పుత్రికనే కాదనుకున్నాడు అంటూ
కౌండిన్యుడు ఇంకా అక్కడే కూలబడ్డాడు. అప్పటికి గాను మహారాజు బలవంతంగా తనను తాను సంభాళించుకునే ప్రయత్నం చేస్తూ కష్టసాధ్యంగా గొంతు పెగుల్చుకున్నాడు. గురువర్య, తొందరపడ్డాను, పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి అని కాసేపు ఆగి, నా తండ్రి గొప్ప ప్రజాబంధువు, కానీ రాజ్యం కోసమే పుత్రికను కాదనుకున్నాడా? అధికార దాహం కోసం రాజ్యాన్ని కాదనుకున్నాడా? చెప్పగలరా గురువర్య, నాకు రాజ్యం కావాలి, నా వారసత్వం కావాలి, ఈ రెండూ నాకు నేత్రాలు, ఏది లేకపోయినా నేను జీవించలేను. రాజ్యపాలనలో తమరు సూచించిన కఠినత్వమే నాది, కానీ నా కుటుంబం, సంతానం విషయంలో నేను బలహీనుడిని. నా పుత్రిక జాతకం గురించి మొదటి నుండి సందేహాలు ఉన్నా తమరు ఇచ్చిన ధైర్యమే నాకు నమ్మకం అయ్యింది. ఈరోజు వాస్తవం తెలిసింది. మరి యువరాణి జన్మ రహస్యం ఏమిటి? నా తండ్రి చేసిన పాపమా, పూర్వజన్మ ఫలితమా? మహారాజు ప్రశ్నలకు కౌండిన్యుడు సత్వ సమకూర్చుకుంటూ, వాస్తవం ఏదైనా లేక లేక కలిగిన సంతానం తమరికి మనస్తాపం కలిగించవద్దు. మరోసారి తమరి కుటుంబంలో రాజ్య బహిష్కరణ జరగవద్దు. తమరి సంతానం అడవుల పాలై పెంచుకున్న కుమారుడు మాత్రమే రాజ్య భోగాలు అర్హుడు కావద్దు. చేయని పాపానికి యువరాణి శిక్ష అనుభవించవద్దు. ఈ కారణాలే ఇన్నాళ్ళు నా గొంతును పూడ్చేశాయి అని మాట్లాడుతుంటేనే ఆలయంలో యువరాణికి స్పృహ వచ్చింది. నెమ్మదిగా ఆసరాతో లేచి నిలబడి అటూ ఇటూ చూసింది. బయట తన తండ్రిని, కౌండిన్యుడిని చూసి కంగారు పడింది. తర్వాత తనకు స్వప్న దర్శనంలా అగుపించిన మహర్షుల వారి సంభాషణను గుర్తుకు తెచ్చుకుంటూ బిగ్గరగా తల పట్టుకుంది. ఇక మహర్షుల వారు కూడా అధిక రక్తస్రావంతో క్రమంగా నీరసించసాగాడు. పాప సంహారం ఎవరిది గురువర్య? యువరాణిదా? వెంటాడిన పాపానిదా? ఇప్పుడు నన్నేం చేయమంటారు? యువరాణికి కీకారణ్యం తప్పదనుకుంటే తన కోసం అరణ్యాన్ని రాసి పంపిస్తాను. నా తండ్రిలా ప్రవర్తించలేను, నా కన్నబిడ్డను అనాథను చేయలేను విలపించాడు మహారాజు. కౌండిన్యుడు వెంటనే ఏం మాట్లాడలేదు. మహారాజు కూడా మళ్ళీ ప్రశ్నించలేదు. ఇరువురి మధ్య నిశ్శబ్దాన్ని చీలుస్తూ గాలి వీస్తున్నది. కాసేపటి తర్వాత కౌండిన్యుడు నేలకు ఒరిగాడు. కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా పెదవి విప్పాడు. మహారాజా, యువరాణి అదృష్టంలో ఇప్పుడు గురువు ప్రవేశించాడు. కానీ శాప విమోచనానికి సమయం ఉన్నది. పాప సంహారంలో ఇది మొదటి దశ. దీనిని విజయవంతంగా పూర్తి గావించు. మలి దశలో ఏం జరుగుతుందో నేను చెప్పలేను. నా అవిటితనంతో మహిమల్ని క్రమంగా కోల్పోతున్నాను. మహారాజు నిస్సహాయుడైపోయాడు. తనకు తెలియకుండానే మౌనంగా దుఃఖించసాగాడు. మళ్ళీ నిశ్శబ్దం భయంకరంగా రాజ్యం ఏలసాగింది. ఆ భీకరావస్థను పురస్కరించుకుంటూ యువరాణి నెమ్మదిగా ఆలయంలో నుండి వెలుపలికి వచ్చింది. అక్కడి పరిస్థితిని కొన్ని క్షణాలు నిశితంగా పరిశీలించి తల్లి, తండ్రి, మహర్షి ముగ్గురిని అసహనంగా చూసింది. వారి విషయమై సాటి మనుషులుగా కూడా స్పందించలేదు. తనదైన కర్కశం ప్రదర్శిస్తూ, నన్ను వెతుక్కుంటూ వచ్చారా? వెళ్ళిపోండి. ఎవరు ఎన్ని చెప్పినా నేను ఈ ప్రపంచాన్ని జయిస్తాను మూర్ఖంగా మాట్లాడింది. నువ్వు వెళుతున్న ప్రపంచాన్ని జయించడానికి కాదు, నీ నాశనాన్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్తున్నావు. భవిష్యత్తు మీద ప్రేమ ఉంటే ఆశ్రమంలో కొన్నాళ్ళు సేద తీర్చుకుని రాబోయే 2 వసంతాల తర్వాత రాబోయే 2వ పౌర్ణమికి రాజ్యానికి బయలుదేరు పూడుకుపోతున్న గొంతుకతో సూచించాడు కౌండిన్యుడు. ఆ మాటకు మహారాజు యువరాణి వదనంలోకి ఆశగా చూశాడు. కానీ యువరాణిలో నిర్లక్ష్యం తాండవిస్తూ కనిపించింది. అప్పుడే మెల్లగా చినుకులు మొదలయ్యాయి. అయినప్పటికీ యువరాణి అక్కడ ఎక్కువ సమయం నిలబడలేదు. కావరం, కఠినం ఎగిసిపడుతుంటే రాజ్యాకాంక్ష ఉన్న వాళ్ళకి అనుబంధాలు ఉండకూడదు. మహర్షి కళ్ళల్లోకి కరుకుగా చూసి అక్కడి నుండి విసురుగా ముందుకు నడిచి అక్కడ పొదల మాటున పచ్చిక బయళ్లలో సేదతీరుతున్న గుర్రం ఎక్కి వెనుదిరిగి చూడకుండా ముందుకు దౌడు తీసింది. తన యజమానిని గుర్తించి కూడా ముందుకు రాలేక
తనపై ఆధారపడ్డ యువరాణిని అర్ధాంతరంగా వదిలిపెట్టలేక గుర్రం నిశ్శబ్దంగా దుఃఖిస్తున్నది. యువరాణి, ఇంగితం లేని తమరికి రాజ్యభారమా? వెళ్ళు వెళ్ళు, చావును కుటుంబమా రాజ్యమా తేల్చుకోలేని విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ప్రజాపక్షం వహించాలి అనేది నా మాటల వెనుక ఉన్న మర్మం. అంతేకాని ఈ ఆపద సమయంలో అయిన వారిని వదిలిపెట్టాలి అని నిర్ధారించడం కాదు. గురువుగా ఆదేశించడం అంతకన్నా కాదు. రాజునైనా మహారాజునైనా రాజ్యం కంటే ముందుగా కుటుంబం ఆదరిస్తుంది. ఆ కుటుంబాన్ని లక్ష్య పెట్టకుండా వెళ్ళడం రాజలక్షణం కాదు. వెనుక నుండి కౌండిన్యుడు బలహీనంగా అరుస్తూనే ఉన్నాడు. మహారాజు మాత్రం శక్తిని కూడగట్టుకుని తన దేవేరిని అక్కడే వదిలిపెట్టి గుర్రం ఎక్కి యువరాణి బయలుదేరే ప్రయత్నం చేశాడు. కానీ పరిస్థితులు సహకరించలేదు. భీకరంగా వర్షం మొదలయ్యింది. అదే సమయంలో మహారాణి స్పృహలోకి వచ్చింది. తెల్లవారింది. ఆ పగలంతా ఆగకుండా ఆకలి దప్పులు మాని ప్రయాణించిన యువరాణి తిరిగి చీకటి పడుతున్న వేళ బలుడు సంచరించిన ప్రాంతానికి చేరుకుంది. అంత నిర్మానుష్యంగా ఉంది. గరుడు చుట్టూ చూస్తూ బిగ్గరగా అరిచింది యువరాణి. అడవి ప్రతిధ్వనించింది. కానీ ఎవ్వరూ ప్రతిస్పందించలేదు. అప్పటికి యువరాణి బాగా అలసిపోయింది. అయినప్పటికీ గరుడిని వెతుక్కుంటూ కొంత దూరం ముందుకు నడిచింది. ఒకచోట గరుడు అచేతనంగా పడి ఉన్నాడు. వాడి చుట్టూ చీమలు పురుగులు చేరి ఉన్నాయి. అది చూసిన యువరాణికి ప్రపంచం తలకిందులైనట్టు అనిపించింది. కళ్ళు ఒక్కసారిగా తిరిగాయి. బిగ్గరగా తల పట్టుకుంటూ వెళ్ళి ఒక పక్కగా కూలబడింది.